ఉదయ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్ వెల్లడి. విద్యుత్ సబ్స్టేషన్లోని ఈ తీరుపై ఉద్యోగుల ఆగ్రహం. మీ పద్ధతి మార్చుకోకపోతే మాల్ లీవ్ తప్పదని హెచ్చరిక. కొమరోలు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులైన కుందూరు నాగార్జున రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మార్కాపురం డివిజన్ పోలీసు అధికారులను సూచించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంది పలికారని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్షతో వైద్య రంగంలో సువర్ణ అధ్యాయం మొదలైందని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 8వ సచివాలయ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష 2 క్యాంపును మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ లో ప్రజలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారికి అవసరమైన మందుల్ని పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి, అత్యవసర చికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ అనుసంధానమైన హాస్పిటల్ కు రిఫర్ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. శిబిరం వద్దకు వచ్చే ప్రజలకు వైద్య సిబ్బంది అందించే సేవల్ని పరిశీలించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు డాక్టర్ శ్రవణ్, తేజ, హర్షవర్ధన్ రెడ్డి, ఉదయ్, చంద్రకుమార్, విష్ణు, చైతన్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, సచివాలయ ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మార్కాపురం డివిజన్ పోలీసు అధికారులను సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సాధారణ విజిట్ చేసి సబ్ డివిజన్లోని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, పట్టణంలో ట్రాఫిక్ పై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జాతీయ రహదారులపై ప్రమాదాలు నివేదించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ పాలసుందర్రావు, సబ్ డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పట్టణంలోని ప్రముఖ దేవాలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారిని దర్శించుకున్న జిల్లా ఎస్పీకి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అపనాచార్యులు, పండితులు ఆలయ విశిష్టతను తెలియజేస్తూ స్వామివారి చరిత్రను వివరించారు. ఆలయానికి వచ్చిన ఎస్పీకి ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి గులంబరి శ్రీనివాసరెడ్డి పూలమాల శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లా పార్లమెంట్ సభ్యులు పదవికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు నేడు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట తనయుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోంది అని, మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కడ చేర్చుకున్నారు అని, ప్రకాశం జిల్లా వాసులని కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నామని, మాగుంట కుటుంబానికి ప్రజలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని, ఈ 33 ఏళ్లలో 8 సార్లు పార్లమెంట్కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశామని, మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం, మాకు ఈగోలు లేవు అని, రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుందని, మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించామని, ప్రస్తుత పరిణామాలు బాధాకరమని, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, వారి అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నామని, సీఎం జగన్ నుండి కూడా ఈ 5 ఏళ్లలో సహాయ సహకారాలు అందాయని, ఇప్పటి వరకు సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు అని, ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా అని, ఇవాళ వైసీపీకి రాజీనామా చేస్తున్నా అని, త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకుని అన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే, ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల
వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, జెడ్పీటీసీ మెంబర్లకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఇది. అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనపడ్డాను. విద్యుత్ సబ్స్టేషన్లోని ఈ తీరుపై ఉద్యోగుల ఆగ్రహం. ఈ పద్ధతి మార్చుకోకపోతే మాన్ లీవ్ తప్పదని హెచ్చరిక. ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యుత్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి నాగేశ్వరరావు వ్యవహార శైలిపై ఉద్యోగులు ఆగ్రహానికి గురయ్యారు. కొంతమంది ఉద్యోగులపై ప్రేమతో, మరికొందరిపై వివక్షతో ఈ వ్యవహరించడం ఏమాత్రం సరికాదని ఇది విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది. ఈ పద్ధతి మార్చుకుని పక్షంలో మాన్ లీవ్లో వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని ఆ యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ వ్యవహారం కొందరికి ఇబ్బందికి గురి చేయడంతో స్థానిక విద్యుత్ ఈ కార్యాలయం ఎదుట 3వ రోజు విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడారు. మంజూరు లేని పోస్టుల్ని పోర్టలైజేషన్ కింద ఆర్డర్ ఇవ్వడం సరికాదన్నారు. ఈ అనుకూల వ్యక్తులకు సంబంధించిన వారికి పోస్టులు ఇచ్చారన్నారు. లేని పోస్టుల్ని సృష్టించారన్నారు. మార్కాపురం పట్టణంలో 4, గిద్దలూరు పట్టణంలో 2 నియమించడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశాల మేరకు రాచర్ల మండల బీజేపీ అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి రాచర్ల మండలంలోని అరవేటికోట, అకివేడు, అచ్చంపేట, చోలవేడు, చినగనిపల్లి, పుల్లల చెరువులో ప్రజాపోరు 2 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షులు పివి శివారెడ్డి మాట్లాడారు. కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు లేని పేదవారికి 1,50,000 ఇస్తుందని, అంత్యోదయ పథకం కింద కరువు పని కల్పించారని, ఈ ప్రాంతంలో వెలుగొండ పూర్తి చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగిందని, జల జీవన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరిగిందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాచర్ల మండలం అధ్యక్షులు మినికే రాజగోపాల్ రెడ్డి, గిద్దలూరు పట్టణ ఉపాధ్యక్షులు ఎం రమణ, రూరల్ మండలం అధ్యక్షులు కె తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. అంతర్జాతీయ టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా దర్జీలను ప్రభుత్వం గుర్తించి ఆదుకుని ఇండ్ల స్థలాలు, ప్రత్యేక హెల్త్ కార్డులు నెల వేతనాల్ని అందజేయాలని కొమరలు టైలర్స్ యూనియన్ వారు కోరారు. ప్రకాశం జిల్లా కొమరల్లో అంతర్జాతీయ టైలర్స్ డే దినోత్సవాన్ని దర్జీలు ఘనంగా నిర్వహించారు. మండల దర్జీల అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుష దర్జీలు మరియు మహిళా దర్జీలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమరలు 4 రోడ్ల కూడల్లో దర్జీల జెండాలను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళా దర్జీలు, పురుష దర్జీలు మాట్లాడుతూ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తికైనా, ఉద్యోగస్తులకైనా వారు వేసుకున్న బట్టల వల్ల అందం వస్తుందని, హుందాతనం వస్తుందని, అలాంటి బట్టలను కుట్టే దర్జీలు మాత్రం కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని, సరైన ఆదరణ లేదని, రెడీమేడ్ ప్రపంచం వచ్చాక తమకు పూట గడవడమే కూడా కష్టంగా ఉందని, కావున ప్రభుత్వాలు స్పందించి నెల కొంత ఆర్థిక సహాయంతో పాటు ఇళ్ల స్థలాలు, ప్రత్యేక హెల్త్ కార్డులు, పిల్లలకు ఉచిత విద్యను, అలాగే అన్ని సంక్షేమ పథకాలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా దర్జీలు, పురుష దర్జీలు పాల్గొన్నారు. టైలర్లు మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కుట్టే టైలర్లందరికీ ఈరోజు మన టైలర్ల తరపు నుంచి శుభాకాంక్షలు. ఈరోజు ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక స్టూడెంట్ ఎవరిని గుర్తించాలన్నా కానీ మనం కుట్టిన బట్టలు వేసుకోవడం వల్ల, నేను డాక్టర్ అంటే ఒక తెల్ల కోటు మనం కుట్టిందేను, లాయర్ అంటే ఒక నల్ల కోటు ధరించడం వల్ల, స్టూడెంట్ అంటే వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ ధరించడం వల్ల, అవన్నీ మనం చేసిన కృషి ఫలితము, మనలో ఉన్న ఆత్మధైర్యము, మనలో ఉన్న ఒక కళ. అందుకోసమని మేము ఈ కళను ఎంతో ముందుకు సాగించాలనుకుంటే మాకు కొద్ది రోజుల వరకు చేయగలుగుతున్నాము. ఆ తర్వాత కంటి చూపు పోతుంది, ఆరోగ్యము దెబ్బతింటుంది. అందువలన మాకు ప్రభుత్వము ఏదైనా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాము.
టైలర్స్ డే సందర్భంగా ఖమ్మంలో టైలర్స్ అసోసియేషన్ కలిసి ఘనంగా టైలర్స్ డే నిర్వహించారు. మొదటగా అందరూ కలిసి ఫ్లాగ్ జెండా ఎగురవేశారు. తదుపరి కుట్టు మిషన్ వ్యవస్థాపకుడు విలియమ్స్ పోవే మరియు టైలర్స్ డే నిర్వాహకుడు కేఎం స్వామికి ఖమ్మం సర్పంచ్ బుడ్డయ్య టెంకాయ కొట్టి విలియం సోవే మరియు కేఎం స్వామి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సయ్యద్ జాకిర్ హుసేన్, ఖమ్మం సర్పంచ్ పల్లాటి బోడయ్య, ఖమ్మం ఎంపీటీసీ రఫీ, టైలర్ అసోసియేషన్ బాలయ్య, రంగాచారి, ఖమ్మం టైలర్స్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జరిగే రథోత్సవం కోసం ముందస్తు ఏర్పాట్లో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని సందర్శించి రథానికి సంబంధించిన విధి విధానాలపై పరిశీలించిన పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి మల్లికార్జునరావు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజు జరిగే ముందస్తు ఏర్పాట్లకు పరిశీలించేందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి మల్లికార్జునరావు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. 10 రోజుల పాటు జరిగే శ్రీ వేణుగోపాల స్వామి తిరునాళ మహోత్సవ వేడుకలు పొదిలి సర్కిల్ పరిధిలో మొదటి తిరునాళ గనుక ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు దర్శి డీఎస్పీ పర్యవేక్షణలో ముందస్తుగా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని పొదిలి సిఐ డి మల్లికార్జునరావు దేవస్థాన అనువంశిక ధర్మకర్త జవాజి విజయభాస్కర్ రావుకు తెలియజేశారు. శుక్రవారం జరిగే రథోత్సవం రోజు దర్శి డీఎస్పీ పర్యవేక్షణలో నాతో పాటు 5 మండలాల ఎస్ఐలు 80 మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులను కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేముల సుధాకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త జవాజి విజయభాస్కర్ రావు, ఎలక్ట్రికల్ ఏఈ హనుమాన్ నాయక్, జవాజీ సాయికృష్ణ, కె చిన్నకాశ్ రెడ్డి, బాసాని గాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో టైలర్స్ డేను పట్టణంలోని ఘనంగా నిర్వహించారు. విశ్వనాథపురం సెంటర్ నుండి చిన్న బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక టైలర్స్ భవనం వద్ద జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డేను ఘనంగా నిర్వహించుకుంటామని, ఈ విధంగా టైలర్స్ డే సందర్భంగా అందరం కలిసి ఆత్మీయంగా మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని, టైలర్ సమస్యలు చర్చించుకొని పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. చేతి వృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం బాగుందని, రాష్ట్ర వ్యాప్తంగా టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి మా సమస్యల్ని తొలగించాలని టైలర్స్ నాయకులు భికారి కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని టైలర్స్ అందరూ వారి షాపులు మూసివేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఇంతకుముందు ముఖ్యమంత్రి గారికి వినియోగించుకున్నాము. చాలా వరకు మాకు 10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ప్రతి ఒక్క టైలర్కి. తర్వాత ఇంకా మనకు కావాల్సిన ఇళ్ల స్థలాలు అయితేనేమి, పేదలకి మిషన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి మనకు కావాలని అనుకుంటున్నాము. తర్వాత ఫెడరేషన్ కూడా మనకు మన ఫెడరేషన్ మనకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి కోరుకుంటున్నాం. కల్లూరు పరిసర గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు మంచి అలవాట్లు అలవర్చుకోవడంలో వెన్నలేని కృషి సల్పిన వ్యక్తి రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు నూనె ఆశీర్వాదమని యూపీఎఫ్ గౌరవ అధ్యక్షులు రెవరెండ్ ఎం కిరణ్ బాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం కల్లూరు గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ నేడు మృతి చెందిన నూనె ఆశీర్వాదం భౌతిక కాయాన్ని కుర్చేడు మండల యూపీఎఫ్ అధ్యక్షులు గండి సుందర్రావు సారథ్యంలో యూపీఎఫ్ సభ్యులు బుధవారం సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూపీఎఫ్ గౌరవ అధ్యక్షులు రెవరెండ్ కిరణ్ బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చేస్తూ విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ ప్రజలను తమ చెడు అలవాట్లను మానుకొని మంచి మార్గంలో నడిపించడానికి కావలసిన దేవుని సేవలో నూనె ఆశీర్వాదం ముందుకు సాగడన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పెద్ద మంగరాజు, మాజీ సర్పంచ్ పోలేబోయిన పెద్దయ్య, యూపీఎఫ్ అధ్యక్షులు జి సుందర్రావు, యూపీఎఫ్ సభ్యులు ఎం తిమోతి, డి కోటేశ్వరరావు, టి సురేష్, స్టాలిన్ పాల్, ఏలియా తదితరులు పాల్గొని తమ నివాళులు అర్పించి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగనన్న ముఖ్యమంత్రిని చేయాలని, మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రికి మహిళలు అందరూ అండగా నిలవాలని గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు అన్నారు.
ప్రకాశం జిల్లా పొదిల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం, జాతి అనే భేదం లేకుండా ప్రతి పేద కుటుంబానికి మంచి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఐఐసీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి మాట్లాడారు. మాట తప్పని మడమతి పని నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేద పిల్లల ఆర్థిక ఇబ్బందులతో చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వ స్కూళ్లను కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న ప్రభుత్వం ఏ రీతిగా ఈ మహిళా మహాతల్లుల్ని ఆర్థిక స్వావలంబన సాధించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి మాకన్నా మీకే బాగా తెలుసు. మాకన్నా మీకే బాగా తెలుసు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా బిడ్డల్ని బాగా చదివించుకోవాలి. ఆ చదువుకోవాలంటే మా ఎంబడి పనికి తీసుకపోతే మాకు ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది, ఎందుకు లేనటువంటి భావనతోటి పిల్లల్ని బడిలో చేర్చేయడం కష్టంగా ఉంది అనేటువంటి భావన భావించి అమ్మఒడి మీ పేరుని ఇస్తా ఉన్నారు. పిల్లలు బాగా చదువుకోవడం కోసం మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం, రుచికరమైనటువంటి ఆహారం వారానికి 6 రోజులు ఉంటే 6 విధాలా ఉండేటువంటి మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా 1060 డ్వాక్రా సంఘాలకు 8,02 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సానికొమ్మ శ్రీనివాసరెడ్డి, నూర్జహాన్, వాకా వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, పెద్ద ఎత్తున డ్వాక్రా గ్రూప్ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మీ పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుండాలి అంటే ఒక మంచి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వంలో జగనన్న నాయకత్వం మనకి ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. ఆయన చదవండి, ఆయన అడుగుంటే అది చేసి తీరాల్సిందే, తప్పదని. మరి ఇన్ని కార్యక్రమాలు నవరత్నాలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసి ఈ రోజు నేను మేలు చేశానంటే ఓటు వేయండి అడిగే తీవ్రదాసుడు. ప్రకాశం జిల్లా పొదిల్లో వెంకటేశ్వర్లోని అంధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేయడం దారుణమని, దాడి జరిగిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకోకపోవడం దురదృష్టకరమని ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి అన్నారు. అంధుడు వెంకటేశ్వర్ల కుటుంబాన్ని ఆయన పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్, కాళేశ తదితరులు పాల్గొన్నారు. గత ఆదివారం పూట మార్కెట్లో ఆయన పని ఆయన చేసుకుంటుండగా వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులో ఈయనని బాగా ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. ఒక అంధుడని చూడకుండా ఈ విధంగా హింస పెట్టారు. ఇలాంటి పాలనకి ఇప్పటికన్నా మనం ముగింపు చెప్పాలి, లేదంటే ఇలాంటి అరాచకాలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. ప్రజలందరూ ఒకసారి ఇది గమనించండి. ఇంకో 20 రోజుల్లో ఇలా పాలన ముగింపు పోతుంది. ఇంకొక 2 నెలల్లో రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే ఇంకెప్పటికీ వీళ్ళు నేర్చుకోరు. మనం మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గెలిపించుకుందాం. ఇక్కడ కందుల నాయుడు గారిని ఎమ్మెల్యే గెలిపించుకొని మన పట్టణానికి సంక్షేమంలో కానీ క్షేమంగా కానీ ప్రజలందరినీ బాగా చూసుకుంటూ మన అభివృద్ధి మనం చేసుకుంటాం. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచర్ల మండల కేంద్రంలోని స్పందన విద్యా సంస్థల నందు విద్యార్థులతో అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా తయారు చేయబడిన వివిధ సైన్స్ ప్రాజెక్టులను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రదర్శించారు. విద్యార్థులతో వివిధ సెన్సార్లను ఉపయోగించి తయారు చేయబడిన 40కి పైగా ప్రత్యేక ప్రాజెక్టులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రముఖంగా రైతులకు వాహన ధరలకు, మోడర్న్ హౌస్ నిర్మాణదారులకు ఉపయోగపడే ఎన్నో అంశాలకు చెందిన వివిధ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో కొత్త అంశాలు ప్రదర్శించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు మంచి యజ్ఞంలో వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వారిని ప్రోత్సహిస్తూ వాలంటీర్లకు వందనం కార్యక్రమం చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి వాలంటీర్ల పట్ల చూపిస్తున్న ప్రేమకు నిదర్శనమని గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి కుందూరు నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి మరియు మార్కాపురం శాసనసభ్యులైన కుందూరు నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు సాయిబాబా ఆలయం
ఆలయం వద్ద కొమరల వైసీపీ శ్రేణులు జడ్పీటీసీ సారి వెంకటనాయుడు, వైసీపీ సీనియర్ నాయకులు వెంకయ్య చౌదరి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కుందూరు నాగార్జున రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో భారీ ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సారి వెంకటనాయుడు పలువురు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. ఆశీర్వదించిన మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా సహకరించి 100% మార్కాపూర్ నియోజకవర్గంలో ప్రతి పని ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ విధంగా అయితే 365 రోజులు మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలకు స్థానికంగా అక్కడే ఉండి సేవ చేసే అవకాశం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసుకునే సువర్ణ అవకాశం ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషం. వారికి మీ అందరి తరఫున మరొకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఏ విధంగా అయితే 365 రోజులు మార్కాపూర్ నియోజకవర్గంలో స్థానికంగా అక్కడే ఉండి సేవ చేసుకునే అవకాశం కల్పించారో ఖచ్చితంగా ఈ ప్రయాణం ఒక 10 రోజుల ముందు మొదలుపెట్టారు. ఈ 10 రోజుల ముందు మొదలుపెట్టిన ప్రయాణం గిద్దలూరు పట్టణంలోనే స్థానికంగా ఇక్కడే ఉండి గిద్దలూరు నియోజకవర్గంలోనే స్థానికంగా ఉండి మీతో పాటు కలిసి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు మీతో పాటు కలిసి 100% 24 గంటలు 360 రోజులు మీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటారని మరొకసారి ప్రతి ఒక్కరికి గిద్దలూరు పట్టణంలో టైలర్స్ డే సందర్భంగా గిద్దలూరు టౌన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు నిర్వహించారు. టైలర్స్ అందరూ గిద్దలూరు పట్టణంలో భారీ ర్యాలీగా నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విధంగా మాట్లాడుతూ తెలుగుదేశం వచ్చిన తర్వాత మీకు సహాయపడతామని అన్నారు. ఈరోజు దోనకొండను కనిగిరి ఆర్డీఓ పి జాన్ నిర్వీణ్ దోనకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దోనకొండ తహసీల్దార్ కె సుజాత మరియు సిబ్బందితో సమావేశం ఏర్పరిచారు. వివరాలు అడిగి తెలుసుకోవడమైంది. ప్రకాశం జిల్లా దోనకొండలో ఈరోజు కనిగిరి ఆర్డీఓ పి జాన్ నిర్వీణ్ సందర్శించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీఏ రిజిస్ట్రేషన్ జగనన్న లేఅవుట్ పట్టాదారులు ఎంతవరకు పని పూర్తయినాయంటూ, అంతేకాకుండా బీహెచ్పీ భూ హక్కు పత్రం సర్వేలో 4 విలేజ్ రెవెన్యూ పెండింగ్ ఉన్నట్లుగా తెలియజేస్తూ ఫ్రీ హోల్డ్ అసెస్మెంట్ ప్రాంతాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రావడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పి జాన్ నిర్వీణ్ మాట్లాడారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గంటకు అన్ని మండలాల నుండి నివేదిక అందుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా దోనకొండ వీఆర్ఓ మరియు తహసీల్దార్ నివేదిక ఇవ్వడం జరుగుతుందని, అయితే దోనకొండ మండలంలో 704 జగనన్న లేఅవుట్ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉండగా 535 మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగినట్లు, మిగిలిన 4 పంచాయతీల్లో 2 రోజుల నివేదిక అందించాలని, ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, వలసలు పోవడం కారణంగా వారు అందుబాటులో లేనందున రిజిస్ట్రేషన్ ఆగిందని, భూ హక్కు పత్రాలు, ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ పట్టాలు కూడా అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు తహసీల్దార్ గారు అదేవిధంగా మరి జిల్లా యంత్రాంగం వారు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. గంటకి ప్రోగ్రెస్ అనేది మానిటర్ చేస్తున్నారు. అయితే మాకు వచ్చిన కొద్దిపాటి సహకారం మీ నుంచి కోరుకునేది ఏంటంటే, ప్రజలకు కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ కనుక మీరు ఇవ్వగలిగితే ప్రజలు కూడా మోటివేట్ అయ్యి వస్తారు. అంటే వాళ్ళు వస్తే ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. మా యొక్క కష్టం కూడా ఫలించిందని అనుకుంటాము. సో మనకి దీని గురించనే మేము ఒకసారి మా యొక్క టీంని కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ హోల్డ్ సంబంధించి కూడా, అసైన్మెంట్ సంబంధించి కూడా ఇంకా కొద్దిగా కొన్ని విలేజెస్ ఏవైతే చేయవలసి ఉన్నదో వాటికి సంబంధించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరితగతిని కంప్లీట్ చేయాలి. ఎవరైతే అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనికి సంబంధించి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మరొకసారి ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఉదయ న్యూస్ ఛానల్ ప్రతినిధి తహసీల్దార్ను వివరణ కోరగా తహసీల్దార్ కె సుజాత మాట్లాడారు. వలసలు వెళ్లడం వలన రిజిస్ట్రేషన్ పెండింగ్ జరిగిందని, కొంతమంది సహకరించకపోవడం వల్ల కొంతమంది జాప్యం జరిగిందని, ఈ 2 రోజుల్లో అధికారుల ఆదేశాల మేరకు ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని అన్నారు. ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ తరఫున మేము చేయాల్సిన పనులు, ఒకటి పట్టాసు రిజిస్ట్రేషన్ చేయటము, ఒకటి తర్వాత బీహెచ్పీ అంటే భూ హక్కు పత్రాలు అనేది ఒకటి రావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని భూ హక్కు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. దొనకొండ మండలంలో రీసర్వే అయిన గ్రామాలకు కొత్తగా ఒక 4 గ్రామాల రీసర్వే అయిన పట్టాలు తీసుకురావడం జరిగింది. అవి కూడా పంపిణీ చేస్తాము.
తర్వాత ఈ ఎన్పిఏ రిజిస్ట్రేషన్స్లో భాగంగా కొద్దిగా ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా మేము 29th కల్లా కంప్లీట్ చేయాలి. అట్లాగే సచివాలయాల్లో విఆర్ఓస్ సెక్రటరీస్ ఇదే పని మీద ఉన్నారు. రిజిస్ట్రేషన్స్ చాలా వరకు లాస్ట్ వరకు వచ్చింది. ఇంకాస్త పెండింగ్ ఉన్నాయి కూడా ఈ గ్రామాల్లో వ్యక్తులు ఈ పట్టాదారులు వలసలు పోవటం జరిగింది. అందువల్ల కాస్త డిలే అయింది. వాళ్ళని కూడా మేము ఫోన్లు చేయించి పిలిపిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఇట్లా కొంత నాట్ విల్లింగ్ అని కొన్ని కారణాలు మేము లిస్ట్ అవుట్ చేస్తాము. ఈ ప్రకారంగా ఎన్పిఏ రిజిస్ట్రేషన్స్ మేము రేపటికల్లా కంప్లీట్ చేస్తాము. తర్వాత ప్రీ హోల్డ్ అసైన్మెంట్ అంటే గతంలో అసైన్ చేసి ఉన్న వాళ్ళకి పూర్తిగా హక్కులు కల్పించడం అనేది వాటి మీద కూడా మేము 7 గ్రామాలకి డిఎస్ పెట్టడం జరిగింది. అప్రూవల్కి పంపించాము. అట్లాగే నిన్న ఒక 4 గ్రామాలు రీసర్వ్ అయినవి మళ్ళీ వచ్చినాయి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులతో చేయబడిన వివిధ సైన్స్ ప్రాజెక్టులను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రదర్శించారు. విద్యార్థులతో ఉపయోగించి తయారు చేయబడిన 20కి పైగా ప్రత్యేక ప్రాజెక్టులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో ఎన్నో అంశాలకు చెందిన వివిధ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో కొత్త అంశాలు ప్రదర్శించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామనాయక్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా పొదిలి నవాబ్ మిట్టలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన జరిగింది. 3 అంతస్తుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా పైన ఇంట్లో ఉన్న విద్యుత్ షాక్ సర్క్యూట్ ప్రమాదం జరగడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. ఇంటి యజమాని విద్యుత్ షాక్లో పనిచేస్తూ నవాబ్ మిట్టలో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఉన్న యజమాని భార్య కింద ఉన్న ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఇంటి యజమాని మోహర్ ఉన్నీసా పైన ఉన్న ఇంట్లోకి వెళ్లడంతో ఒక్కసారిగా మంటల పొగలతో ఉండడంతో యజమానురాలు మెహర్ ఉన్నీసా భయభ్రాంతులకు గురైంది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఇంట్లో దగ్ధమవుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. సకాలంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. సుమారు 2.5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని లబ్బోదిబ్బమంటూ ఇంటి యజమానురాలు మెహరునిసా తెలిపారు. త్రిపురాంతక క్షేత్రంలోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో కాలభైరవుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధ్వజస్తంభ కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లకు ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి విశేష పూజలు చేశారు. అనంతరం ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి వేద పండితుల మంత్రం ఆచరణతో మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు చేసి ప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మార్చి 3వ తేదీన మార్కపురంలో జరగబోయే నారా లోకేష్ బాబు గారి శంఖారావం సభను దిగ్విజయం చేయాలి. పార్టీ శ్రేణులకు మార్కపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి పిలుపు. వచ్చే నెల మార్చి 3వ తేదీన మార్కపురం పట్టణంలో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి శంఖారావం సభకు సన్నాహక సమావేశం మార్కపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి గారు, నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడారు. నారా లోకేష్ బాబు గారి శంఖారావం సభను వచ్చే నెల 3వ తేదీన మార్కాపురం పట్టణంలో జరుగుతుందని, ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు మరియు వార్డుల నుండి కుటుంబ సాధికారత సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొని దిగ్విజయం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు టెక్నాలజీ మరియు విప్లవాత్మక రకాల వైపు అడుగులు వేస్తున్నారని, విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందిస్తే విద్యార్థులు మరెన్నో ఆవిష్కరణ చేస్తారని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలోని నవోదయ విద్యాలయంలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ను ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ప్రారంభించారు. డాక్టర్ సివి రామన్ జయంతిని పురస్కరించుకుని సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, అగ్నిపర్వతం, భూకంపాల్ని ముందుగానే పసిగట్టే యంత్రాలు, అలాగే పర్యావరణ జంతు సంరక్షణ మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విటమిన్లు, పోషక విలువలతో కూడిన అనేక నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.